ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునేది కల్కి సినిమా గురించే. ఈ సినిమా నేడు గ్రాండ్గా విడుదలైంది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6000 ఏళ్ల తర్వాత భూమి పూర్తిగా నాశనమవుతుంది. అధర్మంతో మరో ప్రపంచాన్ని తన కోసం సృష్టించుకుని మనుషులను పురుగుల కంటే హీనంగా చూస్తూ ఉంటాడు సుప్రీం. అతనే కమల్ హాసన్. యాస్కిన్ అన్యాయాలపై శంబాలా అనే ప్రపంచం నుంచి యుద్ధం చేస్తూ ఉంటారు కొందరు రెబల్స్. కాలక్రమేణా మనుషులు ప్రకృతిని నాశనం చేస్తూ ఉండడంతో కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు యాస్కిన్. అక్కడ కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడికి వెళ్లాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భైరవ ప్రభాస్ కూడా ఒకరు. కాంప్లెక్స్లోకి వెళ్లాలన్నది అతని కల. మరోవైపు అన్యాయాలు పెరిగిపోవడంతో దేవుడు మళ్లీ కల్కి అవతారంలో జన్మిస్తాడని శంబాలా ప్రజలు నమ్ముతూ ఉంటారు. తమ దేవుడికి జన్మనిచ్చే అమ్మ కోసం చూస్తున్న వాళ్లకు సుమతి, దీపికా పదుకొనే కనిపిస్తుంది. ఆమె యాస్కిన్ ప్రపంచం నుంచి తప్పించుకుంటుంది. సుమతిని తమకు పట్టిస్తే కాంప్లెక్స్లోకి ప్రవేశం కల్పిస్తామని కమాండర్ మానస్ శాశ్వత చటర్జీ భైరవతో ఒప్పందం చేసుకుంటాడు. అప్పుడు భైరవ బార్ నుంచి సుమతిని రక్షించే బాధ్యతను అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ తీసుకుంటాడు. అసలు అశ్వత్థామ ఎక్కడి నుంచి వచ్చాడు? కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత 6000 ఏళ్ల తర్వాత కూడా అశ్వత్థామ ఎలా బతికి ఉంటాడు? ఆయన ఏం చేశాడు? సుమతిని ఎలా కాపాడాడు? అసలు ప్రభాస్ ఏం చేశాడు? శంబాలా ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది అసలు కథ. ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు ఆరాలు తీయకూడదు, మనం ఆస్వాదించాలి. తెలుగు ఇండస్ట్రీలో కల్కి అలాంటి ఒక గొప్ప అద్భుతమనే చెప్పుకోవాలి. మహాభారతంలోని పాత్రలు తీసుకుని మనం పురాణాలకు లింక్ పెడుతూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశారనే చెప్పాలి. 2 సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగశ్విన్. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్ వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ గ్యారంటీ. సినిమా మొదటి 15 నిమిషాలు అద్భుతంగా మొదలైంది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్గానే ముందుకు తీసుకువెళ్లారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం కాస్త టైం తీసుకున్నాడు నాగశ్విన్. అయినా సరే అందరికీ కూడా ఏం జరగబోతోంది నెక్స్ట్ అనే ఆసక్తి అయితే కనిపించింది. అశ్వత్థామ క్యారెక్టర్కి వచ్చిన తర్వాత సినిమా స్వరూపమే మారిపోయింది. మధ్యలో వచ్చే మహాభారతం రెఫరెన్స్ సినిమాను మరో స్థాయి నిలబెట్టింది. ఈ సినిమాను చూసిన చాలామంది సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా చూసిన ఎంతోమంది స్టార్లు సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి మాట్లాడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా టీంకి బెస్ట్ విషెస్ ఇప్పటికీ అందజేశారు. అలాగే ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తీయడం అంటే సామాన్యమైన విషయం కాదని, ప్రభాస్ పాన్ వరల్డ్ హీరో, అద్భుతమైన స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఎన్నో విజయాలు సాధిస్తున్నాడు. తాజాగా మరో విజయం కూడా వచ్చింది. అద్భుతమైన సినిమాను చేశారు టీం. మంచి విజయంతో ఈ సినిమా ముందుకు వెళ్తోంది. ఈ టీంకి శుభాకాంక్షలంటూ మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఫోన్లో కూడా ఈ సినిమా యూనిట్కి బెస్ట్ విషెస్ను అందజేశారట మెగాస్టార్.